హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహన్ రైటింగ్స్. వీడియోని కంటిన్యూ చేసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ బటన్ ప్రెస్ చేసి ఎండింగ్ వరకు కంటిన్యూగా చూడండి, ఎక్కడ స్కిప్ కొట్టకుండా. ఈ వీడియోలో మనం 2 సంఘటనల గురించి మాట్లాడుకుందాం. బెంగళూరులో ఒక హౌస్ వైఫ్ కి జరిగిన సంఘటన గురించి, రెండోది మధ్యప్రదేశ్లో ఒక అమ్మాయికి జరిగిన సంఘటన గురించి. వీటి గురించి మాట్లాడుకోవడమే కాదు, వీటికి సొల్యూషన్ ఏంటి, మన వీడియోస్ లో డిస్కస్ చేసే ప్రతి సంఘటనకి సంబంధించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి, మన కుటుంబ సభ్యులు గాని, మన పిల్లలు గాని, మనం గాని ఎలాంటి కేర్ తీసుకుంటే వీటి నుంచి మనం తప్పించుకోగలం, ఎలా బయటపడగలం, ఎలాంటి ధైర్యాన్ని మనం గెయిన్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. ముందుగా బెంగళూరు ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. బెంగళూరు ఇన్సిడెంట్ లో జరిగింది ఏంటి అంటే, ఈ కార్ట్ నుంచి ఒక డెలివరీ వచ్చింది ఆవిడకి. ఆవిడ ఏం చేసింది, హోమ్ డెలివరీ కదా అని చెప్పేసి, అంటే ఇంటి మెయిన్ డోర్ దాకా ఎగ్జిక్యూటివ్ ని రాణించడం, అతని దగ్గర నుంచి డెలివరీ తీసుకోవడం. వాడేం చేశాడు, నాకు అర్జెంటుగా టాయిలెట్ వస్తుంది, వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి అడగడం. ఆవిడ చాలా హ్యూమానిటీతో, ఎందుకంటే ఆవిడ వాయిస్ చూసినా, ఆవిడ బిహేవియర్ చూసినా చాలా ఇన్నోసెంట్ లాగా, చాలా సెన్సిటివ్ పర్సన్ లా అనిపించింది. సరే పాపం అడిగాడు కదా అని చెప్పి, ఎందుకంటే వాడిని కూడా ఆవిడ అందాజా వేయలేకపోయింది. చూడ్డానికి మరీ వాడు పెద్దగా లేడు, మరీ కొంచెం వల్గర్ గా కూడా కనిపించట్లేదు ఆడు. సో టీనేజ్ కుర్రాడ్లా ఉన్నాడు, ఇబ్బంది పడతాడేమో అని ఒక హ్యూమానిటీతో ఆవిడ అలౌ చేసింది. వాడు ఏం చేశాడు, వాష్రూమ్ యూజ్ చేసుకున్నాడు చేసుకోక, అంటే ఇంట్లో లేడీ ఒక్కతే ఉందని వాడు కన్ఫర్మ్ చేసుకున్నాడు. అక్కడ వాడు ఆవిడికి కొంచెం ట్రై చేశాడు అనమాట. అంటే ఈవిడ క్యారెక్టర్ ఏంటి, లొంగితే ఏదో చేయాలి. అక్కడ వాడేం చేశాడు, ఆవిడ చూపించిన మానవత్వానికి బదులుగా వాడు పని కానిచ్చుకున్న తర్వాత వాడి ప్రైవేట్ పార్ట్ ని చూపిస్తూ చాలా వికిల్ చేష్టలు చేశాడు. ఆవిడ దెబ్బకి భయంతో ఏం చేసింది, వీడియో ఆన్ చేసేసి, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, అసలు ఏంటి, నువ్వు వచ్చిన పర్పస్ ఏంటి, నేను ఫోన్లే అని చెప్పి నేను ఎలా చేస్తాను, నువ్వు ఇలా చేస్తావా, ఉండు నీ మీద పోలీస్ కేసు పెడతా అని చెప్పి ఏడుస్తూ ఆవిడ చాలా పానిక్ కి గురైపోయింది. అంటే బాగా భయపడిపోయింది ఆవిడ. అసలు ఏంటి అంటే ఊహించిన పరిణామం అనమాట. ఆవిడేదో జస్ట్ వాష్రూమ్ యూజ్ చేసుకుని వెళ్ళిపోతాడు అబ్బాయి అనుకుంది, కానీ వాడు చేసిన పనికి ఆవిడకి మైండ్ పోయింది. అసలు సడన్ గా ఆవిడ ఏం చేయాలి ఏంటి, అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా ఆవిడకి అర్థం కాలేదు. సడన్ గా సరే అట్లీస్ట్ ఆవిడకి కొంచెం స్ట్రైక్ అయింది ఏంటి అంటే, వీడియో ఆన్ చేసి వాడిని రికార్డ్ చేయాలి, వాడిని పోలీస్ కంప్లైంట్ అని చెప్పి ఇచ్చేయాలి అని చెప్పి ఆవిడ ట్రై చేసింది. దాంతో వాడు భయపడిపోయి, లిఫ్ట్ లో వెళ్ళేవాడు కాస్త భయపడిపోయి మెట్లు దిగి పారిపోయాడు అక్కడ నుంచి. What is this, huh? What are you thinking about me? No, what are you thinking about me? No. Wait, I will do police case. मैं नहीं छोड़ूंगी इसको. मैं पक्का पुलिस स्टेशन जाऊंगी और इसकी खिलाफ मैं पुलिस कंप्लेंट करूंगी. और फ्लिपकार्ट मिंत्रा आई रिक्वेस्ट यू कि किस टाइप के डिलीवरी बॉय आप लोग हायर करते हो, क्या आप लोग बैकग्राउंड वेरिफिकेशन नहीं करते हो? సరే, ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది, వైరల్ అయింది. పోలీసులు కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని వాడిని అరెస్ట్ చేశారు. అక్కడతో బాగానే ఉంది. అసలు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, సొల్యూషన్ నా పాయింట్లో నేను ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మీకు అందరికీ వర్కౌట్ అవుద్దా లేదా అనేది నాకు తెలియదు, ఎందుకంటే పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోండి. మనం ఇప్పుడున్న రోజుల్లో మనకి ఎలాంటి ఆపద ఎలాంటి సందర్భాల్లో వస్తుంది, ఎక్కడి నుండి వస్తుందో కూడా మనకి తెలియదు. మన ఇంట్లో మనం ఉన్నా కూడా లేనిపోయిన ఆపదలు మన ఇంటి తలుపు తట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. నా సొల్యూషన్ ఏంటి అంటే, ఈ విషయాలకి అసలు ఫస్ట్ ఎలాంటి డెలివరీ అయినా సరే మనం ఇంటి మెయిన్ గేట్ దాకా రానివ్వకుండా ఉండాలి. ఇంటి మెయిన్ డోర్ దాకా రాకుండా చూసుకోవడం మంచిదని నా ఫీలింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ అపార్ట్మెంట్స్లో ఒకవేళ 3-4 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్స్లో ఉండేవాళ్ళు అయితే మాత్రం కిందకి మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి తీసుకోండి. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు అయితే వాచ్మెన్ దగ్గరే పెట్టేసి వెళ్ళిపోమని చెప్పండి. వాడికి ఓటీపీ కావాలంటే ఫోన్లో ఇచ్చేసేయండి. వాచ్మెన్ దగ్గర డెలివరీ బాక్స్ ఒకటి పెట్టేసి, అంటే ఐటమ్స్ స్టోర్ చేసే బాక్స్ ఏర్పాటు చేసుకుని అందులో డెలివరీ పెట్టేసి వెళ్ళిపోమని చెప్పాలి. మన వాచ్మెన్కి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇలా ఏ డెలివరీ వచ్చినా బాక్స్లో పెట్టించు, డెలివరీ బాయ్స్ ఎవరు వచ్చినా సరే ఆ బాక్స్లో పెట్టించు, ఫ్లాట్స్ దగ్గరికి అలౌ చేయకూడదు అనేది ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది అపార్ట్మెంట్స్లో కానీ, కొన్ని ఇండిపెండెంట్ హౌసెస్లో కానీ సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏర్పాటు చేయని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. ఇది మ్యాండేటరీ. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడి నుండి ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు. ఇక్కడ ఈవిడికి జరిగిన ఇన్సిడెంట్ ని ఉదాహరణగా తీసుకుంటే నాకు అనిపించింది ఏంటి అంటే, ఆవిడ సరే మొబైల్ ఉంది చేతిలో, టైంకి వీడియో తీయాలనే ఆలోచన వచ్చింది, తీసింది. కానీ ఇలాంటి సదుపాయాలు ఒకవేళ సింప్లెక్స్ హౌసెస్ ఉండి వెసులుబాటు లేదు మనకి, ఖచ్చితంగా మెయిన్ డోర్ దగ్గర డెలివరీ తీసుకోవాలి అనే లాంటి ఇల్లులు ఉన్న వాళ్ళు మాత్రం మెయిన్ డోర్ దగ్గర ఖచ్చితంగా సీసీటీవీ కెమెరా ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఆ టైంకి మొబైల్ దొరికిద్ది దొరకపోద్ది, ఆ టైంకి పక్కన వాళ్ళు వస్తారు రారు, అసలు ఎవరు మనకి సహాయం చేసే వాళ్ళు ఉంటారు ఉండరు. ఎలాంటి ఘోరానికైనా, ఎలాంటి సంఘటన అయినా ఒకవేళ జరిగిపోయింది అనుకుంటే మాత్రం ఒక సాక్ష్యం అంటూ మనకు ఉండాలి. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలంటే మనకు ఒక సాక్ష్యం ఉండాలి. సో ఇవన్నీ ఏంటంటే, మనకి మెయిన్ గేట్ దగ్గర, అంటే మెయిన్ డోర్ దగ్గర మనం ఒక చిన్న సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేసుకుంటే 1500 నుంచి 6000 రూపాయల మధ్యలో మంచి మంచి క్వాలిటీని బేస్ చేసుకుని మంచి కెమెరాస్ ఉన్నాయి. అవి మీ ఫోన్కి యాక్సెసిబిలిటీ కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు 3 డేస్కి ఒకసారో 1 వీక్ ఒకసారో స్టోరేజ్ మీరు కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు.
ఆ 1 వీక్‌కి సరిపడా మీరు చూసుకొని, ఏదన్నా సంఘటనలు అనుకోనివి జరిగినా, ఏవైనా ఉన్నాయా లేవా, మనకి పనికొచ్చేవి ఏం లేనప్పుడు క్లియర్ చేసుకుని డేటా మళ్ళీ ఫ్రెష్‌గా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇలాంటి ఆలోచనలు చేయండి దయచేసి. ఎందుకంటే, ఒకవేళ ఇలాగే హౌస్ వైఫ్స్ ఉండి, సింగిల్ వుమెన్స్ ఇంట్లోనే ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అనుకుంటే, ఇంటి హాల్‌లో గూడా ఖచ్చితంగా ఒక చిన్న కెమెరా మీరు ఫిక్స్ చేయడమే బెటర్. ఎవరైతే కాలింగ్ బెల్ కొడతారో, డోర్ ఓపెన్ చేసిన దగ్గర నుండి క్లోజ్ చేసే వరకు మనకి ప్రతీదీ రికార్డెడ్‌గా ఉంటే, కొంతవరకు సేఫ్ జోన్‌లో ఉంటామనేది నా ఉద్దేశం. అయితే ఇక్కడ ఈ లేడీ ఇంకో పని గూడా చేసుండాల్సింది. ఆవిడ ఇంకొంచెం ధైర్యం తెచ్చుకొని వాడిని ఎలాగైనా సరే హోల్డ్ చేసే ప్రయత్నం చేసుంటే బావుండేదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కొంచెం గట్టిగా కేకలేసి, చుట్టుపక్కల వాళ్ళని అలర్ట్ చేసి, వాడిని ఒక 4 పీకి పోలీసులకి అప్పజెప్పుంటే బావుండేదేమో అనుకుంటున్నాను నేను. ఈ వీడియోలో ఈ హౌస్ వైఫ్ గురించి ఇక్కడ కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి ఆవిడ ఇంకా. ఎందుకంటే ఇంత సెన్సిటివ్‌గా ఉంటే ఈ రోజుల్లో పనికిరాదు. చాలా ధైర్యంగా ఉండాలి. అండ్ సీసీటీవీ కెమెరా ఒకటి ఖచ్చితంగా ఫిక్స్ చేసుకోవాలి. అండ్ అసలు డెలివరీ ఏజెంట్సే గానీ, ఫుడ్ డెలివరీ బాయ్స్ గానీ, ఎవరైనా గానీ, వాళ్ళనసలు మీ ప్రెమిసెస్‌లోకి రానివ్వకూడదు. మీరే అవసరమైతే బయటికెళ్ళి తీసుకోవాలి. ఎవరిని అలౌ చేయకూడదు. అండ్ ఇక్కడ మీకు మానవత్వం అంత అవసరం లేదు. వాడు వాష్‌రూమ్ యూజ్ చేసుకుంటా అన్నా, ఈవెన్ అమ్మాయైనా సరే, అమ్మాయైనా, అబ్బాయైనా డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ కానీ ఎవరైనా థర్డ్ పర్సన్. వాళ్ళు డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ అనే కాదు, ఎవరైనా సరే మీ ప్రెమిసెస్ దరిదాపుల్లో కూడా రాకూడదు వాళ్ళు. ఫర్లాంగ్ దూరంలోనే ఉండాలి. వాళ్ళని ఎంటర్‌టైన్ చేయకూడదు. ఇలాంటి వాళ్ళ దగ్గర మీరు మానవత్వం కాదు చూపించాల్సింది. క్లియర్ కట్‌గా వచ్చిన పనేంటి, మనం తీసుకున్నామా లేదా, పేమెంట్స్ ఏమైనా ఉంటే చేశామా, ఓటీపీస్ ఏమైనా ఉంటే షేర్ చేశామా, దట్స్ ఇట్. అంతే, వాళ్ళని పంపించేయాలి. అంతటితో వాళ్ళకి మనకి తీరిపోవాలి. అంతేగాని మనం ఎక్కువ ఆలోచించకూడదు, ఎక్కువ హ్యుమానిటీకి వెళ్ళకూడదు, ఎక్కువ సెన్సిటివ్‌గా కూడా ఉండకూడదు. అండ్ ఇక్కడ రెండో సంఘటన, ఇలాంటి ఇన్సిడెంటే మధ్యప్రదేశ్‌లో ఒక బస్‌లో జరిగింది. అయితే ఆ ఇద్దరు టీనేజ్ గర్ల్స్‌లా ఉన్నారు చూడ్డానికి. ఒకడేం చేశాడంటే బ్యాక్ సైడ్ నుంచి స్లోగా అమ్మాయి దగ్గరికొచ్చాడు. ఆ ఇద్దరు అమ్మాయిల దగ్గరికొచ్చాడు. వాడికేమైందేమో తెలీదు గానీ సడెన్‌గా జిప్ ఓపెన్ చేసి వాడు ప్రైవేట్ పార్ట్‌తో కొంచెం ఇదిగా చేశాడు. ఆ అమ్మాయి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో రెస్పాండ్ అయ్యి లేచి పల్ల 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 పీక్కుంటాకు పోయిందాన్ని. పిచ్చి కొట్టుడు కొట్టింది. కొట్టడంతో ఏమైంది అంటే బస్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయి ఆడిని సావబాదేసి పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్పారు. ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ మనకి సడెన్‌గా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు పానిక్‌కి గురవ్వడం అనేది సర్వసాధారణం. అది మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా. అది సెకండ్స్ లోపే మనం మళ్ళీ తేరుకోవాలి. తేరుకొని మనం క్విక్ రియాక్షన్స్ కొన్ని చోట్ల ఇవ్వాలి. ఎవడైనా కత్తి తీసుకొచ్చి బెదిరించినా, ఎవడైనా ఇలాంటి పనులు చేసినా కూడా క్విక్ రియాక్షన్స్ ఇవ్వాలి. ఇమ్మీడియేట్‌గా మన మైండ్ సెట్‌ని మార్చేసుకోవాలి. మనం రివర్స్ కౌంటర్, రివర్స్ అటాక్ ఇచ్చేసేయాలి. సో, ఇక్కడ ఈ అమ్మాయిని మనం అప్రిషియేట్ చేయాలి. ఆ అమ్మాయికి ధైర్యం చాలా ఎక్కువ. ఏ అమ్మాయి అయినా సరే ఇలా ధైర్యంగా ఉండాలంటున్నాను నేను. ఇక్కడ ఇంకోటేంటంటే మనకి అసలు ఎంతమంది అమ్మాయిలు మనకేదైనా ఒక రేప్ ఇన్సిడెంట్ గానీ, ఒక రేప్ జరిగి మర్డర్ జరిగినా గానీ, లేదు ఏదైనా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలామంది అమ్మాయిలు అనుకుంటారు, మన దాకా ఇలాంటి ఇన్సిడెంట్ రాకుండా మనం పెప్పర్ స్ప్రేస్ క్యారీ చేయాలి, చిన్నపాటి నైఫ్ ఒకటి క్యారీ చేయాలి అని ఇలా అనుకుంటా ఉంటారు. ఓ 2, 3 రోజులు వాడతారు. తర్వాత పడేస్తారు. ఎటు పడితే అటు పడేస్తారు. ఎంతమంది అమ్మాయిలు ఇలాంటి సేఫ్ గార్డ్స్ యూజ్ చేస్తున్నారు? అసలు ఎంతమంది అమ్మాయిలకి పోలీస్ నెంబర్ ఐడియా ఉంది? ఇప్పుడు 100 అనుకుంటున్నారా? 112 అనుకుంటున్నారా? ఎంతమందికి అసలు పోలీస్ నెంబర్ ఐడియా ఉంది? అసలు ఎంతమంది బయట పబ్లిక్ ప్లేసెస్‌లోకి వచ్చినప్పుడు గానీ, ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు గానీ ఎంతమంది అలర్ట్‌గా ఉంటున్నారు? మన చుట్టూ ఏం జరుగుతుంది? మనం ఎంత అలర్ట్‌గా ఉండాలి? మైమరిచిపోయి ఫోన్ మోజులోనే పడిపోయి ఫోన్‌లే చూసుకుంటూ కూర్చుంటున్నామా? లేదు మన చుట్టుపక్కల పరిసరాలను అబ్జర్వ్ చేస్తున్నామా లేదా? ఇవన్నీ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ మీ సేఫ్టీ కోసం చెప్పాయి. మీ సేఫ్టీ కోసం చూసాయి. ఇక్కడ ఈ 2 సంఘటనలు చూస్తే నాకు అర్థమైంది ఏంటి అంటే కొంతవరకు నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ ఫోన్స్‌లో సోషల్ మీడియాస్‌లో అంటే ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఫేస్‌బుక్ గానీ ఇవన్నీ ఎంత రోతగా తయారయ్యాయంటే, ఇంకా చెప్పుకుంటూ పోతే పెద్ద చరిత్రే ఉంది యాప్స్. అవన్నీ అంత రోతగా తయారయ్యాయంటే వ్యూస్ కోసం ఎంత దారుణమంటే అంత దారుణమైన వీడియోస్ అప్‌లోడ్ చేస్తా ఉంటారు వాళ్ళు. దారుణం అనమాట. అంటే కొంతమంది ఇలా ఏదో డెలివరీ ఎగ్జిక్యూటివ్ రూపంలో వస్తే, ఎవరో ఆంటీ లోపలికి పిలిచినట్టుగా ఎవడో ఒక వీడియో క్లిప్ పోస్ట్ చేస్తా ఉంటాడు. అదంతా స్క్రిప్టెడ్. ఇక్కడ ఈ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ కొంతమంది పిల్లలకి, కొంతమంది వెధవలకి తెలియందేంటంటే, అవన్నీ స్క్రిప్టెడ్ అనే మినిమమ్ నాలెడ్జ్ కూడా ఉండట్లేదు వాళ్ళకి. ఎందుకంటే బేసిక్ ఎడ్యుకేషన్ లేదు. వాళ్ళు పెద్ద ఎడ్యుకేటెడ్స్ కాదు. వాళ్ళేంటంటే, ఓహో! ఇలా నిజంగా ఉంటారేమో,
ఇదే నిజమేమో అనుకుని చేసిన లంగా పనులనమాట ఇయన్నీ. సో, ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటి డేంజర్ సొసైటీలో, ఇలాంటి డేంజర్ జోన్‌లో మనం ఉన్నప్పుడు, మన కంట్రీ ఉన్నప్పుడు, ఇండియాలో కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ని బ్యాన్ చేయడం చాలా కష్టం. అది చాలా లెంతీ ప్రాసెస్. ఫారిన్ కంట్రీస్‌లో లాగా క్విక్ రియాక్షన్స్ ఉండవు మన దగ్గర. సో, మనల్ని మనమే కాపాడుకోవాలి. టిక్‌టాక్ బ్యాన్ చేయడానికే చాలా తలనొప్పులు ఎదురయ్యాయి గవర్నమెంట్స్‌కి. సరే ఫైనల్లీ బ్యాన్ చేసింది. ఫైన్ బానే ఉంది అనుకున్నాం. ఇన్‌స్టాగ్రామ్ గురించి చాలా రోజులుగా జరుగుతుంది. బీబీసీ వాడు చెప్పాడు. ఎంతో ఒక రెక్కీ నిర్వహించి ఆధారాలతో సహా చూపించినా కూడా ఇంతవరకు ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాస్ మీద ఎక్కడ కూడా ఎలాంటి యాక్షన్ లేదు. చిన్న పిల్లలు, చిన్న చిన్న అమ్మాయిల్ని కూడా చాలా దారుణంగా ఇది చేస్తున్నారు. అయినా సరే మన దగ్గర లేదు. ఎందుకంటే మన దగ్గర అన్నీ కూడా చాలా లెంతీ ప్రాసెస్. క్విక్ రియాక్షన్స్ ఉండవు. ఏదో అద్భుతం జరిగిపోద్దని మాత్రం మీరిక్కడ ఊహించుకోకండి. ఇక్కడ మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే పెద్ద అద్భుతం. అలాంటి అద్భుతాన్ని మాత్రమే మీరు మైండ్‌లో పెట్టుకోండి. మిమ్మల్ని మీరే అద్భుతంగా చూసుకోండి. మిమ్మల్ని మీరే ధైర్యంగా చూసుకోండి. సో, ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఆ ఇద్దరు ఎదవలు 2 సేమ్ ఇన్సిడెంట్స్ ఒకే రోజు గ్యాప్‌లో 2 డిఫరెంట్ ఏరియాస్‌లో ఒకేలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. అంటే ఇద్దరు కూడా చాలా ఓపెన్‌గా అంత ధైర్యంగా వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్‌ని ఇది చేసేస్తూ, చూపించేస్తూ వాళ్ళని ఏదో భయపెట్టేసి ఒక రకమైన పానిక్ సిట్యుయేషన్ క్రియేట్ చేసి తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్‌కెళ్ళడం, అరెస్ట్ చేయడం, తన్నులు తినడం ఇవన్నీ కామనే. బట్ ఏంటంటే సొసైటీ అసలు బాలేదు. సో, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు జరుగుతాయేమో అనే భయంతోనే మీరు జాగ్రత్తగా ఉండండి. బయటకొచ్చినప్పుడు చాలా అవేర్‌నెస్‌తో ఉండండి. మొబైల్స్ చూసుకుంటూ, ఏదో వీడియోస్ చూసుకుంటూ మీరు టైమ్ పాస్‌లు చేయకండి. ఫ్రెండ్స్‌తో ఎక్కువగా డీప్ డిస్కషన్స్‌కెళ్ళకండి. ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నా కూడా మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని, పరిస్థితుల్ని అబ్జర్వ్ చేసుకోండి. అర్థం చేసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి మీ గమ్యం చేరే వరకు. సో, ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.